హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళ అయితే గార్డెన్లోకి వచ్చాను. వాతావరణం చల్లగా ఉందన్నమాట, అందుకని వచ్చి కూర్చున్నాను. అయితే చూసారా గార్డెన్ బ్యాక్ సైడ్ అంతా బాగుందా? ఏమీ పని లేదు, ఖాళీగా వచ్చి కూర్చున్నాను అనమాట. ఏదో ఒకటి వీడియో చేయాలనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి. ఆకుకూరలు చాలా స్పీడ్గా వస్తాయి, అలాగే మనకి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ని కలిగిస్తాయి అన్నమాట. అలాగే పూల మొక్కల్లో కనకాంబరాలు ఒకటి తేలిగ్గా పెరుగుతాయండి, అవి పెంచుకోవచ్చు. నిచ్చిమల్లి, చుక్కమల్లి, మందార ఇవి తేలిగ్గా పెరుగుతాయి అన్నమాట. మందారకి మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి, అవి పెంచుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసేసరికి 1-2 పచ్చిమిర్చి పెట్టుకోండి బాగా. ఫ్రూట్స్ ప్లాంట్స్ వచ్చేసరికి జామ పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే డ్రాగన్ కూడా వచ్చింది, డ్రాగన్ ట్రై చేయొచ్చు. డ్రాగన్కి 0 మెయింటెనెన్స్ అనమాట, అదొకటి ట్రై చేసుకోండి. ఇంకా వచ్చేసి మనకి ఫ్రూట్స్ వచ్చేసి మ్యాంగోస్ ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ట్రై చేయండి, గార్డెన్ ఈజీగా ఉంటుంది. ఇవాళ అయితే నేను మెంతుకూర హార్వెస్ట్ చేస్తున్నాను, అదే ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్. మెంతుకూర అంతా చూడండి, ఎలుకలు వచ్చేసి అలా తినేసేసినాయి, చూసారా అంతా తినేసినాయి. ఇంకో టబ్లో చూపిస్తారు కదా మీకు, ఇది ఎలుకలు చేసిన రద్దాంతం అన్నమాట. ఏవో తినేసినాయి మొత్తం. ఆ బేబీ ప్లాంట్గా ఉన్నప్పుడు కొంచెం తీగా ఉంటుందో మరి ఏమో వాడో ఇగో మొత్తం తినేసింది. ఇంట్లో ఇది కిందకి జస్ట్ 6 feet ఉంది, 6 inches ఉంది కదా, సో దాంతో అందుకున్నట్టున్నాయి. ఇవి అయితే మొత్తం పోయింది, తినేసేసినాయి, సగమే వచ్చినాయి. ఇంకో కుండీలో అయితే చూపిస్తాను, పదండి వెళ్ళిపోదాం. ఇవి మొలక్కలు, ఇవి వచ్చేసి పెయింట్ డబ్బాలు పెట్టా కదా, హైట్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఎలుకలు అవి ఏవి రాలేదు. చూడండి అది ఎలుకలేనంటారా, నేనైతే ఎలుకని చూడలేదు, కానీ ఎలుక అనుకుంటున్నాను. ఇది ఎక్కడ కూడా తగ్గింది చూసారా. ఈ ఎలుకల పని ఏదో ఒకటి చూడాలండి ఒకటి. చక్కగా తేలిగ్గా మనకి 5వ రోజున పోసాం కదా, 5వ రోజు కదా ఇది, వారానికి అయితే చక్కగా తీసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం తీయట్లేదు, తీద్దామని వచ్చాను కానీ తీయట్లేదు. ఈ తోటకూర అంతా పాడైపోతుంది, కోసేసుకుంది. మొన్న వేప దోమలు కంట్రోల్ అవ్వట్లేదని బయట నుంచి తెప్పించి వేప మందు కొట్టానండి. ఫస్ట్ టైం గార్డెన్లో వేప మందు కొట్టాను, అందుకని ఆగాను అనమాట కోయకుండా. ఎక్కువ చిక్కుడుకాయలు కాస్తే తినేస్తామని ఒక్కొక్కటి కాస్తా ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ కూడా ఉంది, కానీ దీనికి కాయలు లేవు. ఇప్పుడే గెలొచ్చింది. లాస్ట్ టైం 4 కాయలు వస్తే కోసాను, కానీ అవి అంత బాగుండలేదు. ఇదిగో చూపిస్తుంది, ఒక కాయ ఉందండి. నాకు ఎక్కువ తినేస్తాం కదా, అందుకని కాయట్లేదు అనమాట. చూసారా ఇక్కడ పురుగు, చూసారా వంగ మొక్కకి. ఇగో బెండ మొక్క ఏదో పురుగే. ఇగో చుక్కకూర నెక్స్ట్ హార్వెస్ట్. బాటిల్లో కనకాంబరాలు వేసానండి, చూడాలన్నాను కదా, సర్వే పోయినాయి చూసారా కనకాంబరాలు. ఈసారి పోస్తాయి అయితే కనకాంబరాలు కూడా. ఇది 100 వరహాలు వేసాను కదా, ఇదైతే సర్వైవ్ అయిందండి, పర్లేదు, బతికినట్టే. ఇక్కడైతే ఇంకా ఉన్నాయి చూడండి. ఏమైందంటే వాయిస్ బయట వేరే వాళ్ళు అయ్యో అనౌన్స్ చేశారనమాట, అందుకు తీసేసాయి. ఎల్లో మొక్క చూసారా, మందార అంతా డిస్టర్బ్ చేసేసి కంగారు అయింది కదా. ఇది కొంచెం అయితే తేరుకోవడానికి టైం పడుద్దని అనుకుంటున్నాను, మరి చూడాలి. ఇది మరి ఏమవుతుందో చూసుకోవాలి. ఇదిగో చక్కగా తోటకూర. ఇలాగ మనం ఏదైనా హార్వెస్ట్ ఉన్నప్పుడు సిజర్ తెచ్చుకోండి. అదిగో చూసారా మొక్క కదిలిపోయింది, అలా కదిలిపోతే మనకి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మొక్కలు ఉండవు అనమాట. కాబట్టి కంపల్సరీ సిజర్ అనేది తీసుకోండి. సిజర్తో కట్ చేసుకున్నారనుకో మనకి మొక్క డిస్టర్బ్ అవ్వదు అనమాట.
లేతగా ఉన్నప్పుడే కోసేసుకోండి, ముదిరితే అంత టేస్టీగా ఉండదు కదా కూర. ఇక్కడ కూడా ఉంది చిక్కుడు పూత, చూసారా మంచిగానే వస్తుంది కానీ నిలవట్లేదు. ఇగో పసుపు ఇక్కడ ఈ ఏరియాలో పెట్టాక మంచిగా సర్వైవ్ అయిందండి. అంటే దానికి గాలి పోసుకుని కొంచెం వాతావరణం మార్పు కదా, ఎండకి ఏదో ఎంత శీతగాలికి కొంచెం అంత అయితే ఆకులు రంగు మారినాయి. అంతకుముందు నేను మట్టి కూడా కదపక కొంచెం ఇదే అయింది. ఇది చూసారా, ఇదైతే మొత్తం పూతంతా రాలిపోయింది. మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇదైపోతుంది అనేది అనుకోకూడదండి. ఒక్కొక్కటి సర్వైవ్ అవుతాయి, ఒక్కొక్క మొక్క సర్వైవ్ అవ్వదు. అప్పుడు మనం డిసప్పాయింట్ అనేది అవ్వకూడదు, ఎందుకు అనేది చూడాలి అంతే. ఇదిగో ఇది బత్తాయి అయితే పూతలు వచ్చింది. కాయ అయితే ఎంత పండే వరకు ఉంచినా స్వీట్నెస్ రాలేదు, కానీ జ్యూసీగా ఉందన్నమాట, మంచి జ్యూసీగా ఉంది. కాయ కూడా మన కంటైనర్లో అంటే ఏం పెరుగుతుందండి, ఇది ఇంచుమించు 4x4 ఫీట్ అన్నా ఇస్తే వెడల్పుగా తొట్టి మంచిగా కాపులు వస్తాయి. ఇది మనం ఇచ్చింది జస్ట్ 2 ఫీట్ ఇది కదా, 2.5 ఫీట్ కదా, పర్లేదు. ఉన్నంతలో అయితే మాత్రం నిమ్మ కూడా పర్లేదు అనుకోవాలి, అది బత్తాయి కూడా పర్లేదు. అసలు ఈ రేగు చెట్టు అర్థమే కాదండి, పూత ఎంత పూత వచ్చింది ప్రీవియస్ వీడియోస్లో, సడన్గా ఏమైందో తెలియదు, మొత్తం మాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అయితే చిగురు వచ్చింది, పూత వచ్చింది. ఈ పూత ఉండేది ఎప్పుడు, కాసేది ఎప్పుడు. ఇక్కడ దోస పెట్టా, దోస పాదు పాకింది, మరి కాస్తుందో లేదో తెలియదు. ఇవైతే కూల్ డ్రింక్ బాటిల్స్ అనమాట. కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇక్కడ పెట్టా కదా మీషోలో స్టాండ్ తెచ్చి, అవి కూడా అయితే ఎండలో గట్టు మీద నుంచి తెచ్చి ఇక్కడ పెట్టా కదా, దాంతో మంచిగా అయితే పెరుగుతున్నాయి. ఇది కనకాంబరం పెట్టాను వీటిలో, ఇవి కూడా సర్వైవ్ అయినాయి. నాకైతే హ్యాపీ అండి. చక్కగా మన చేతులతో మనం దగ్గరుండి పండించుకుంటున్నాం, దగ్గరుండి ఒక్క పావు కిలో అయినా హ్యాపీ కదా ఉంది. ఈయనకి క్యాంపులు అవి ఉండడం వల్ల తోటకూర అనేది ఉంటుంది. ఏ కూర అయినా ఉంటున్నాయి, క్యాంపులు లేకపోతే బాక్స్ ఇవ్వాలి కదా. మాకు ఇంత హార్వెస్ట్ మా వరకే సరిపోతుంది. అంటే పెద్ద గొప్ప హార్వెస్ట్ అని నేను చెప్పట్లేదు, మీరు చూస్తున్నారు కదా అన్నీ 4-5 కోస్తున్నాను. మనం గార్డెన్లో అయితే ఇలాగ గోరుచుక్కుడు కూడా పెంచుకోవచ్చు. ఇవి కూడా అయితే ఈసారి అసలు ఇది సర్ప్రైజ్ అనమాట, వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టాను. కానీ ఇది సెకండ్ టైం హార్వెస్ట్కి కూడా రెడీగా ఉన్నాయన్నమాట. దీంట్లో కొంచెం అంత పెసరపప్పు వేసుకుంటే ఒక పూటకి అయితే వచ్చేస్తాయి. మొన్న చూసారు కదా హార్వెస్ట్, గుప్పిడం అలాగే వస్తాయండి. ఒక గట్టిగా ఉన్న 20 మొక్కలు కాస్తే కాస్తంత వారానికి 2 కూరలు అనేది తీసుకోవచ్చు. ఈ ఆకు మీద ఎర్ర తెగులు అనేది వస్తుంది, అది రాకోకుండా ఉంటే బాగానే మనం హార్వెస్ట్లు అనేది చేసుకోవచ్చు. దగ్గర ఇది 2-3 మంత్స్ వరకు అయితే కాస్తూనే ఉంటాయి అన్నమాట, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. వచ్చేసి పూల మొక్కల్లో బంతి ఒకటి బాగా పోస్తాయి. తులసి పెంచుకోవచ్చు, తులసి మెడిసినల్ ప్లాంట్ కాబట్టి